ఈనాటి వ్యవసాయంలో రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య కూలీల కొరత. చీడపీడలతో పాటు ఇతర ఏ సమస్యనైనా పరిష్కరించుకోగలుగుతున్న రైతాంగం కూలీల కొరతను మాత్రం అధిగమించలేకపోతోంది. వ్యవసాయానికి ప్రధాన ప్రతిబంధకంగా మారిన కూలీల కొరతను అధిగమించి వ్యవసాయాన్ని లాభసాటిగా సాగించాలంటే ఆధునిక యంత్ర పరికరాలను వినియోగించాల్సిన అవసరం పెరుగుతోంది. ఇటీవలి కాలంలో కోత, నూర్పిడి, పోత పనులు ఏక సమయంలో చేసే కంబైన్డ్ హార్వెస్టర్లు రైతుల ఆదరణను నోచుకుంటున్నాయి. వరి పైరులో కోత యంత్రాల వాడకంతో ఖర్చు, సమయం కలిసి వస్తుందంటూ తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనా సంచాలకులు డాక్టర్ పాలడుగు సత్యనారాయణ. వరి అనేది సర్వసాధారణంగా అటు ఖరీఫ్ సీజన్లోనూ రబీ సీజన్లోనూ విస్తారంగా సాగులో జరుగుతుంది. మీరు ఇటీవల కాలంలో చూసినట్టయితే అటు కోతకి 10 నుంచి 12 మంది కోతకి పట్టడము, అలాగే కోసిన దాన్ని కట్టకట్టి కుప్ప వేసి దాన్ని నూచటాకి మరొక 10 మంది నుంచి 12 మంది పట్టడం, అంటే అలాగే తూర్పు ఆరపట్టడం, అంటే పోత పోయటాకి మరొక 2 నుంచి 3 పట్టడం. అంటే ఈ విధంగా చూసుకున్నట్టయితే కోత మరియు నూర్పిడికి సుమారుగా 20 నుంచి 25 మంది లేబరు మనకు ఆవశ్యకత ఉంది. అంటే వీటి యొక్క ఖర్చు చూసినట్టయితే కొన్ని సందర్భాల్లో 12 నుంచి 15,000 రూపాయలు కూడా అవుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. కాబట్టి ఈ కంబైన్డ్ హార్వెస్టర్ అనేది విస్తృత స్థాయిలో ప్రపంచం మొత్తం మీద ప్రాచుర్యం పొందినటువంటి ఈ యంత్రం చాలా లాభదాయకంగా ఉంది. ఈ కంబైన్డ్ హార్వెస్టర్ ఉపయోగించినప్పుడు మెలుకులు కనుక చూసినట్టయితే దాదాపు పడిపోని రకాలని ఈ కంబైన్డ్ హార్వెస్టర్తో కోసినప్పుడు మనకి ధాన్యంలో నష్టం కూడా తక్కువ ఉంటుంది. అలాగే ఎంపిక చేసుకున్న రకం కూడా గింజ ఏంటంటే త్వరగా ఊడిపోయేట్టు, అంటే యంత్రానికి ఎదురు తిరిగినటువంటి రకాలు అయి ఉండాలి. అంటే గింజ రాలిక మధ్యస్థంగా ఉండేటువంటి రకాలు చూసుకోవాలి. అలాగే పొలం కోసే ముందుగా మనకి వారం రోజులు పొలాన్ని ఆరగట్టినట్టయితే ఈ యంత్రం పొలంలో దిగబడకుండా త్వరగా, అంటే స్పీడ్గా యంత్రంతో కోయటానికి కూడా ఆస్కారం ఉంటుంది. అలాగే చేను పడిపోయినప్పుడు కూడా ఈ కోత కోయటం అనేది ఎక్కువ ఆలస్యం అవుతుంది. కాబట్టి చేను కనుక పడిపోయిన నేపథ్యంలో కోత కోయాల్సి వస్తే బాగా పొలాన్ని ఆరగట్టాలి. అంటే దాదాపు వారం నుంచి 10 రోజులు ఆరగట్టినట్టయితే మనకి ఏంటంటే నష్టం కూడా తక్కువ ఉంటుంది. ముఖ్యంగా ఈ కోత కోసేప్పుడు మంచు వీడిన తర్వాత సుమారు 10 గంటల తర్వాత మనం కోత కోసుకున్నట్టయితే ఆ ధాన్యంలో తేమ శాతం కూడా తక్కువ ఉండే అవకాశం ఉంది. అలాగే కోత కోసిన తర్వాత ఏదైతే ధాన్యం వస్తుందో ఈ ధాన్యాన్ని 2 నుంచి 3 రోజులు పలచగా ఆరబెట్టుకున్నట్టయితే తేమ శాతం 16% రావటం వల్ల ధాన్యాన్ని మనం అమ్ముకున్నప్పుడు కూడా మనకి సరైన గిట్టుబాటు ధర రావటం అవకాశం ఉంది. మనం ధాన్యాన్ని అమ్ముకున్నా లేదా నిల్వ చేసినటువంటి పరిస్థితులు, ముఖ్యంగా ఈ యంత్రం ఉపయోగించినప్పుడు ఈ మెలుకు తప్పనిసరిగా రైతు పాటించాలి. వరి మినుము యొక్క సాగు ఎక్కువగా విస్తృతంగా సాగులో ఉంది. అలాంటి రైతులకి ఏంటంటే సాంప్రదాయకంగా మనుషుల ద్వారా కోత కోయటం ఆనవాయితీ ఉంది. కానీ ఎప్పుడైతే లేబర్ సమస్య అధికంగా ఉందో అక్కడ ముఖ్యంగా ఆ ప్రాంతానికి ఈ రేపర్ వాడుకుని మనం దాని ద్వారా మనం కోత కోసుకున్నట్టయితే మనకు కావాల్సిన ఎత్తులో మనం ఈ రీపర్ ద్వారా కోయటానికి అవకాశం ఉంటుంది. అలాగే సమానంగా ఈ పనలు ఏదైతే ఊదలు ఉన్నాయో చేను మీద పట్టడం వల్ల ముందు రోజు ఏదైతే మినుము విత్తనాన్ని వేసుకున్నామో ఎప్పుడైతే ఊదలు సమానంగా ఈ మినుము పైన పడటం వల్ల చక్కగా మొలకెత్తి మనకి సమానంగా కూడా ఈ మినుము కూడా పాపులేషన్ ఉంటాక అవకాశం ఉంది. అలాగే ఈ రీపర్ ద్వారా కోత కోసినప్పుడు ఇది చిన్నగా, అంటే బాగా స్ప్రెడ్ అవటం వల్ల ఈ ఊదలు లేదా పనులు బాగా స్ప్రెడ్ అవటం వల్ల 4-5 రోజుల్లోనే ఈ ధాన్యం, అంటే ముఖ్యంగా ఈ వరి ఎండిపోయి ధాన్యం కూడా ఎండిపోయి తేమ శాతం 20-24 ఉన్న తేమ శాతం సుమారుగా 16-17% పడిపోటానికి ఆస్కారం ఉంది. అలాగే ఈ రీపర్ అనేది ఒకరోజు దాదాపుగా 4 నుంచి 5 ఎకరాలు అవలేలుగా కోయటానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఇది రైతాంగం దీన్ని ఉపయోగించుకోవాలి. వీటితో పాటుగా ఇటీవల కాలంలో అటు శ్రీకాకుళం కానీ విజయనగరం కానీ మనకి ఈ డబ్బాల ద్వారా, అంటే కోత కోసేసిన తర్వాత పనులని మనుషుల ద్వారా మనం మిషన్కి అందించినప్పుడు అది ఆ పనులను తీసుకుని ఆ గింజ బాగా మిషన్లో మన నూర్పిడి జరిగి మనకు ధాన్యం వేరుగాను గడ్డి వేరుగాను వస్తున్నాయి. ఈ విధంగా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వరి కోతల్ని యాంత్రీకరణ ద్వారా, యంత్రాల ద్వారా చేసుకున్నట్టయితే సమయం కూడా మనకి అందుబాటులో ఉంటుంది. అలాగే విపత్కర పరిస్థితులు, మన వాతావరణం బాగున్నప్పుడు కూడా అనతి కాలంలో కోతలు కోయటానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఆ విధంగా పంట నష్టం కూడా చాలా వరకు తగ్గించుకోవచ్చు. మనం ఈ కోత ద్వారా ఏంటంటే ఈ కంబైన్డ్ హార్వెస్టర్ ఉపయోగించినప్పుడు 1 ఎకరానికి కోతకి 1 గంటన్నర సుమారుగా పట్టినప్పుడు దాన్ని ఆరబెట్టడానికి మరొక 3 కూలీలు పట్టినప్పుడు 4 నుంచి దాదాపు 5,000 తోటే మనం దాదాపుగా ఈ యంత్రం ద్వారా, అంటే కంబైన్డ్ హార్వెస్టర్ ఉపయోగించినప్పుడు 5,000 రూపాయలతోటే మనం 1 ఎకరాన్ని మనం కోసుకుని నూచుకోవటానికి ఆస్కారం ఉంది. అదే సాంప్రదాయక విధానంలో చూసుకున్నట్టయితే అటు కోతకి, కుప్పకి, నూర్పిడికి ఇవన్నీ చూసుకున్నట్టయితే 10 నుంచి 14,000
కొన్ని సందర్భాల్లో అవుతున్న నేపథ్యంలో, అలాగే లేబర్ కొరతని ఉన్న నేపథ్యంలో ఈ యంత్రాల ద్వారా మనం ఉపయోగించినప్పుడు ఒక రైతుకి సుమారుగా 5,000 నుంచి 7,000 రూపాయలు కూడా ఈ యంత్రాల ద్వారా మనం కోత కోసుకున్నప్పుడు రైతుకి లాభం కూడా అంటే నికర ఆదాయంలో కూడా పెరగటానికి ఆస్కారం ఉంది. కాబట్టి యంత్రమే మంత్రం తంత్రం అంది ఇప్పుడు ఈరోజు. దీన్ని తప్పనిసరిగా రైతు ముఖ్యంగా ఈ వరి కోతల్లో యంత్రాన్ని విస్తృత స్థాయిలో వినియోగించుకుని ఉపయోగపడతారని ఆశిస్తున్నాను.